హలో ఫ్రెండ్స్, త్వరలోనే 6 లైన్ హైవే లాగా మారబోతున్న హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే కి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో జాన్సన్ అండ్ జాన్సన్, P&G, నాట్కో లాంటి కంపెనీస్ కి మధ్యలో HMDA మరియు రేరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు RPL కౌంటీ బై అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 20 minutes డిస్టెన్స్ లో బెంగళూరు హైవే పైన ఉన్న కొత్తూరులో ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 11 acres లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ number of plots 146. ఈ విల్లా ప్లాట్స్ సైజెస్ 160 square yards నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వేసిన రోడ్స్ అన్ని సిసి రోడ్స్, మెయిన్ రోడ్స్ 80 మరియు 50 feet, అలానే ఇంటర్నల్ రోడ్స్ 30 feet వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి ఎంట్రీ ర్యాంప్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా 2 lakhs liters కెపాసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ LED స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ఉంది. ఇంకా ప్రాజెక్ట్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ను కూడా డెవలప్ చేశారు. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లో ఒక క్లబ్ హౌస్ ను కూడా నిర్మిస్తున్నారు. ఇంకా లొకేషన్ పరంగా చూసినా ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి పక్కనే విల్లాస్ మరియు వీకెండ్ హోమ్స్ ని నిర్మించుకొని ఉంటున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా త్వరలో విల్లాస్ నిర్మాణం స్టార్ట్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఇక్కడ ఉన్న ఏరియా కొత్తూర్. ఈ కొత్తూరు దగ్గర నుంచి ఇటువైపు వెళ్లే రోడ్ పెంజర్లకి కనెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న రోడ్ రంగాపూర్ మీద గుండా జేపీ దర్గాకి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ ని జేపీ దర్గా రోడ్ అని అంటారు. ఈ జేపీ దర్గాకి వెళ్లే రోడ్ 100 feet రోడ్. ఇక్కడ రంగాపూర్ దగ్గర నుంచి పెంజర్ల దాకా ఉన్న రోడ్ HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 100 feet రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ రెండు రోడ్స్ కి మధ్యలో నేషనల్ హైవే కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో ఉంది. ఈ RPL కౌంటీకి పెంజర్ల రోడ్ లోంచి వచ్చినప్పుడు ఇలా కనెక్ట్ అవ్వచ్చు. అలానే రంగాపూర్ మీద గుండా వచ్చినప్పుడు ఇలా కనెక్ట్ అవ్వచ్చు. ముందుగా ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న ఎంప్లాయ్మెంట్ లొకేషన్స్ చూస్తే ఈ నేషనల్ హైవే కి పక్కనే ఇక్కడ నాట్కో ఫార్మా, ఇక్కడ LV ప్రసాద్ ఐ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అదే ఇటువైపు చూస్తే ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్. ఈ లొకేషన్ లో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మనం ఈ జేపీ దర్గా రోడ్ లోకి వస్తే ఇక్కడ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే MSN లాబొరేటరీస్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్, పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనం 20 minutes లో RPL కౌంటీకి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ దాకా ఉన్న డెవలప్మెంట్స్ చూస్తే ఈ ఎగ్జిట్ 16 కి పక్కనే ఇక్కడ IMT గజియాబాద్ హైదరాబాద్ క్యాంపస్ ఉంది. అలానే ఈ లొకేషన్ లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. మనం ముచ్చింతల దాకా వస్తే ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దానికి పక్కనే జిమ్స్, హోమియోపతిక్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి దాటి మనం ముందుకు వస్తే ఇక్కడ చేగూరు వెళ్లే రోడ్డు వస్తుంది. ఈ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్తే కనహా శాంతివనం కి రీచ్ అవుతాము. ఈ చేగూరు రోడ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే మహేశ్వరంలో ఇక్కడ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇక్కడే విప్రో సెజ్ కూడా ఉంటుంది. ఈ మహేశ్వరం కి చాలా దగ్గరలో ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అలానే ఆదిబట్ల ఏరియాలో ఉంటాయి. అలానే ఈ కొత్తూరు నుంచి ముందుకు వెళ్లే రోడ్ షాద్ నగర్ కి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ లో మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది షాద్ నగర్. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి ఉన్న ఈ బెంగళూరు హైవే మొత్తాన్ని 6 lane రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. అలానే ఎగ్జిట్ 16 దగ్గర నుంచి ఈ షాద్ నగర్ దాకా మెట్రో రూట్ ని కూడా ప్రతిపాదించారు. ఈ షాద్ నగర్ దగ్గర రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎల్కట్టా అనే ఏరియాలో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్ ఉంది. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీతో నెంబర్ ఆఫ్ కంపెనీస్ కి మధ్యలో గ్రేట్ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. థ్యాంక్ యూ.